ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాల విషయంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాతీయ స్థాయిలో ఎంతో ఘనత సాధించింది. పలు రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచింది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర ప్రక్రియలన్నీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేస్తూ విజయవంతంగా దూసుకెళ్లింది. కానీ ఇంత విజయం సాధించిన వ్యవస్థ కూడా కుప్పకూలుతుందని, ఒక ప్రభుత్వం పడిపోయేలా చేస్తుందని ఎవరూ అనుకోలేదు. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో జరిగిన తొలి ఎలక్షన్స్ లో గెలుపొందింది తెరాస ప్రభుత్వం. అన్ని సంక్షేమాలపైన ఎక్కువ దృష్టి పెట్టిన ఉద్యోగాల విషయంలో కొద్దిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తెలంగాణలో జరిగిన తొలి ఎలక్షన్ మేనిఫెస్టోలో సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి గెలుపొందింది తెరాస పార్టీ. ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం 4 ఏళ్లలో 38,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగింది. దీంతో 20 నుండి 29 మధ్య ఏజ్ ఉన్న నిరుద్యోగుల సంఖ్య ఏకంగా 25% పెరిగింది. ఇందులో డిగ్రీ ఉన్న వారి సంఖ్య 5.58% ఉంది. ఆ తర్వాత కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తూ వచ్చింది. ఈలోగా 2018లో ముందస్తు ఎలక్షన్స్ వచ్చాయి. యూత్ నుండి కొంత వ్యతిరేకత ఉన్న మిగతా ఏజ్ గ్రూప్స్ నుండి కేసీఆర్ కి సపోర్ట్ ఉండటంతో తిరిగి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏర్పడింది. రెండో టర్మ్ లో కూడా జాబ్ నోటిఫికేషన్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టలేదు కేసీఆర్. 2014 నుండి 2020 వరకు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా గంటా చక్రపాణి వ్యవహరించారు. టీఎస్పీఎస్సీ బోర్డు పదవీ కాలం 6 ఏళ్లు ఉండటంతో వారు రిటైర్ అయ్యారు. ఆ తర్వాత 2021 మే 21 తేదీన టీఎస్పీఎస్సీ చైర్మన్ బాధ్యతలు జనార్దన్ రెడ్డి స్వీకరించారు. ఆయన వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ అంతకంతకు నీరుగారిపోయింది. నూతన జోనల్ విధానం అంటూ ఉద్యోగాల ప్రకటనలో చాలా జాప్యం జరిగింది. ఆ తర్వాత అరకొరగా జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తూ వచ్చారు. అయితే 2023 ఎలక్షన్స్ ఉండటంతో ఆ సంవత్సరం క్రమంగా ఉద్యోగ నియామక ప్రక్రియ ఊపందుకుంది. అత్యంత ఎక్కువ సంఖ్యలో 503 ఉద్యోగాలతో గ్రూప్ 1 నియామకాల ప్రకటన జారీ చేసి రికార్డు సృష్టించింది. ఆ తరువాత వరుసగా దాదాపు 30,000 ఉద్యోగాలకు నెలల వ్యవధిలోనే ప్రకటనలు జారీ చేస్తూ వచ్చింది. కానీ మళ్లీ పేపర్ లీకేజ్ రూపంలో టీఎస్పీఎస్సీకి పెద్ద అడ్డుకట్ట తగిలింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పూనుకోవడం, దాంతో ఇంటి దొంగలు తయారయ్యారు. గ్రూప్ 1 సహా పలు ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ పరపతి ఒక్కసారిగా దిగజారింది. పోలీస్ కేసులు, పలువురు ఉద్యోగులు జైలుపాలు కావడం, అప్పటికే నిర్వహించిన పరీక్షలు రద్దు తదితరాలన్నీ కమిషన్ స్థాయిని పూర్తిగా దిగజార్చాయి. కానీ ఈ వ్యవహారంలో అటు ప్రభుత్వం కానీ ఇటు బోర్డు కానీ బాధ్యత తీసుకోలేదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, గ్రూప్ 1, గ్రూప్ 2 సహా కమిషన్ నిర్వహించిన అనేక పరీక్షల్లో అవకతవకలు, వరుస వాయిదాల నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీన్నే 2023లో జరిగిన ఎలక్షన్స్ లో అవకాశంగా మార్చుకుంది కాంగ్రెస్. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹1 కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదని మేనిఫెస్టోలో పేర్కొంది. ఇక కాంగ్రెస్ గ్రూపు పరీక్షలతో పాటుగా 13 విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకసారి విడుదల చేస్తామని, గ్రూప్ 2, 3, 4 నోటిఫికేషన్లు మాత్రం 2 విడతలుగా విడుదల చేస్తామని వెల్లడించింది. తాము అమలు చేసే జాబ్ క్యాలెండర్ పై యువతకు స్పష్టత కోసం తేదీలతో సహా ప్రకటించింది. గ్రూప్స్ పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లు విడుదల చేసే తేదీలు, కానిస్టేబుల్ పరీక్షల నోటిఫికేషన్ తేదీలను కూడా ప్రకటించింది. గ్రూప్ 1 ఉద్యోగాల కోసం 2024 ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించింది. గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ 2024 ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్టు తెలిపింది. గ్రూప్ 3 నోటిఫికేషన్ జూన్ 1, డిసెంబర్ 1న 2 విడతల వారీగా విడుదల చేస్తామని తెలిపింది. గ్రూప్ 4 నోటిఫికేషన్ జూన్ 1న, డిసెంబర్ 1న 2 విడతలుగా విడుదల చేయాలని నిర్ణయించామని వెల్లడించింది. వీటితో పాటుగా ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్లు, వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ పైన షెడ్యూల్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మొత్తం 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వీలుగా ఈ షెడ్యూల్ ముసాయిదాను సిద్ధం చేసింది. అధికారంలోకి రాగానే ఇది అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చింది. దీంతో తేదీలతో సహా కాంగ్రెస్ నిరుద్యోగ యువతలో భరోసా ఇచ్చేలా జాబ్ క్యాలెండర్లు విడుదల చేయడంతో అసలు ఓడిపోమన్న ధీమాలో ఉన్న బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయడానికి పూనుకుంది. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో భేటీ అయి సీఎం రేవంత్ రెడ్డి బోర్డులు సభ్యులు రాజీనామా చేసేలా ఒప్పించారు. సాధారణంగా ఒక బోర్డు కాల
పరిమితి వరకు వారిని పదవి నుండి తీసే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. అలా అని వారిని రిజైన్ చేయించినా అది ఎంతవరకు చెల్లుతుందనేది తెలియదు. అందుకే వారి రిసిగ్నేషన్స్ అంగీకరించడానికి ఒక నెల రోజుల సమయం తీసుకుంది గవర్నర్. నెల రోజుల తర్వాత చైర్మన్ జనార్దన్ రెడ్డి మరియు ఇతర సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళసై ఆమోదించారు. దీంతో కొత్త కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం. రాజీనామాలు చేసిన చైర్మన్ సభ్యుల స్థానంలో కొత్త వారిని నియమించడంతో పాటు ఎప్పటి నుండో ఖాళీగా ఉన్న 4 స్థానాలు, అలాగే పదవి విరమణ చేసిన సభ్యుడి స్థానాన్ని ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో టీఎస్పీఎస్సీలో మార్పులు చేయాలనుకుంటున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు సహకారం అందించాలని యూపీఎస్సీ చైర్మన్ ను కోరారు. యూపీఎస్సీ దాదాపు 100 ఏళ్లుగా నిర్దిష్ట కాల పరిమితిలోనే నోటిఫికేషన్, పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణ, నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపడుతుందని రేవంత్ తెలిపారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ని నియమించడానికి అప్లికేషన్స్ స్వీకరించింది ప్రభుత్వం. ఇందులో అందరినీ పరిశీలించాక కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించడం జరిగింది. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. మహేందర్ రెడ్డి టీం సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావు నియమితులయ్యారు. దీంతో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అమలు చేయడానికి ఒక పటిష్టమైన టీం రెడీ చేసిందనే చెప్పవచ్చు.